చాలా బిజీగా ఉన్నారు. బట్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ మీకు బాగా మంచి పేరు తెచ్చిన మూవీ అంటే ఏదని చెప్తారు మీరు? అంటే ఈ మధ్య కాలంలో మీరు చూసే ఉంటారు మన రాజావారు రాణివారు తర్వాత ఓపిట్ట కథ. అది చాలా మంచి నేమ్ తెచ్చింది. ఈ 2 ప్రాజెక్టులకి ఇప్పటికీ నాకు ఓపిట్ట కథ ఫేమ్ ఫేమ్ అంటూ ఉంటారు. సో రవికిరణ్ క్యారెక్టర్ చేశారు. అందులో నాకు ఓపిట్ట కథలో మీ క్యారెక్టర్ ఒకటి భలే ఇష్టం. మీరు యంగ్ గా ఉన్నప్పుడు హీరోయిన్ వాళ్ళ మదర్ మీ వైఫ్ క్యారెక్టర్ చేసిన ఆవిడకి మీరు వెళ్ళి కూల్ డ్రింక్ ఇంకా థియేటర్ లో సీన్ కదా, ఫ్లాష్ బ్యాక్ సీన్. అందులో మీ డ్రెస్సింగ్ మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళడం 80s అవన్నీ కదండి, పిరియాడికల్ కదా అది. సో అది ఇప్పటికే నేను నవ్వుతూ ఉంటాను, ఎంజాయ్ చేస్తూ ఉంటాను అది బాగా. సార్ నాకు ఒక డౌట్, మీరు అంటే నాకే కాదు ఈ డౌట్ చాలా మందికి ఉంది, ఒకటి క్లారిఫై చేయండి. మీరు రాజావారు రాణి గారి మూవీలో డీలర్ క్యారెక్టర్ చేశారు కదా, అందులో మీరు మీ అమ్మాయిని వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి పంపిస్తారు. వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు పేరేంటి, ఆ పేరున్న కాలేజ్ పేరేంటి? థియేటర్కి వెళ్ళినప్పుడు నేను కూడా అందరిలా కామన్ గా వెళ్ళానండి. నేను రివ్యూ చూసాను ముందే, థియేటర్ కూడా జనంలో చూద్దామని. అయిపోయిన తర్వాత ఐడెంటిఫై చేస్తారు కదా, వచ్చేసి ఇంకా సార్ కనీసం కొంచెం అడ్రస్ చెప్పండి, అమ్మమ్మ గారు ఊరున్న పేరు చెప్పండి, పోనీ కనీసం ఆ కాలేజ్ పేరైనా చెప్పండి, చదువుకునే కోర్స్ అయినా చెప్పండి అని విపరీతంగా ఏడిపించేవాళ్ళు. చెప్పాను ఏ ఊరో ఎక్కడో అని చెప్పలేదు, నేను అదొకటే చెప్పలేదు. కాలేజ్ పేరు చెప్పలేదు. వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు ఏ కాలేజ్ తెలుసా, బాగా పేరున్న కాలేజ్. అసలు అదే సార్, ఆ కాలేజ్ పేరేంటి, వాళ్ళ అమ్మమ్మ గారు, రెండిట్లో మీరు ఏది చెప్పినా ఒక్కటి చెప్పినా పర్లేదు నాకు. అది సీక్వెల్ తీసినప్పుడే చెప్తాం, ప్రాజెక్ట్ 2 ఉంది మళ్ళీ చేస్తాం, అప్పుడే చేస్తాం. యాక్చువల్ గా సినిమా అది నేను థియేటర్ లో అయితే చూడలేదు, ఫస్ట్ ఆహాలో చూసాను. చూసినప్పుడు మేబీ ఎండింగ్ లో చెప్తారేమోలే అనుకున్నా, కాకపోతే సినిమా ఎండింగ్ ఏదో మిస్ అయ్యా నేను. ఆ పేరున్న కాలేజ్ కోసం వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు కోసం నేను ఇంకోసారి సినిమా చూసా. అప్పటి నుంచి ఇప్పటికి చాలా సార్లు ఆ సీన్స్ చూస్తూనే ఉంటా. ఏదో ఒక రోజు మిమ్మల్ని కలిసినప్పుడు అడుగుతాను. ఇప్పుడు ఫైనల్లీ మిమ్మల్ని కలిసాను, అయినా మీరు ఇప్పటికీ చెప్పట్లేదు. కేవలం ఆ ఒక్క డైలాగ్ తోటండి సినిమా అంతా. ఎవరికి ఆ పిల్ల ఎక్కడుంటుంది, ఎక్కడ చదువుతుంది, వాళ్ళ అమ్మమ్మ గారు ఊరేంటి ఎవరికీ తెలియదు. అది తెలియకపోవడమే ఆ సినిమాకి మూల కారణం. దట్ ఇస్ ద ఓన్లీ రీజన్ కదా. లాస్ట్ 5 minutes కదా సినిమాలో మీకు మొత్తం రియలైజేషన్ అంతా తెలుస్తుంది. సో నేను కూడా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఆన్ దట్ డే. ఆ మూమెంట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అంటే నువ్వు చూస్తున్న చూపులోనే నీ మనసులో ఉన్నది ఏంటో నాకు తెలుసు అనేది ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండే ఒక సందర్భానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు మనం. సో ఆ సినిమా నాకు మంచి పేరు తెచ్చిందండి. దాని పేరు మీదే ఇప్పుడు చాలా సినిమాలు వస్తున్నాయి, చాలా మంది నా ఫ్యాన్స్ ఉన్నారు. రేషన్ షాప్ డీలర్ గా. డీలర్ అంటే అలా ఎప్పుడు ఎవరి నోట్లో విసుక్కుంటూనే ఉండాలి సార్? అంటే విసిగిస్తారన్నమాట. ముందు ఒకదానికి వస్తారు, రెండోది అడుగుతారు, మూడోది అడుగుతుంటారు. నేను మా ఊళ్ళో చేసిన పనులే చేశాను. మా డీలర్ ఎవరైతే మా ఇంటి దగ్గర డీలర్ ఉన్నాడో వాడిని మొత్తం అబ్జర్వ్ చేశాను నేను. ఎప్పుడైతే డీలర్ అని మా డైరెక్టర్ రవికిరణ్ గారు చెప్పారో, సో ఎవరైనా ఇద్దరు ముగ్గురు చూస్తాం మనం. ఇప్పుడు మీ క్యారెక్టర్ పాలన ఒక ఆర్ఎంపీ డాక్టర్, లేకపోతే ఒక డాక్టర్, ఒక లాయర్ మీరు అనగానే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటాయి, అట్లీస్ట్ మూవీస్ అన్నా చూస్తాం కదండి. సో అలా చూసి విసుకుంటుంది అనమాట డీలర్ అనే వాళ్ళకి. అంటే నాకు డబ్బులు కావాలి, బిజినెస్ ఉండాలి, మళ్ళీ జనాలు రాకూడదు, కుదరదు కదండి. వచ్చేదంతా డీలర్స్ అంటే ఎక్కువ లేడీస్. వాళ్ళ విసుగు, విపరీతమైన డౌట్స్ చెప్పడం. తర్వాత అమ్మాయి ఇచ్చినప్పుడు సీన్ ఇప్పటికే నాకు ఇష్టం. మా పాపతో పాటు చదివిన అమ్మాయి ఎంసెట్ ర్యాంక్. అమ్మాయి రాగానే అంకుల్ గారు బాగున్నారా అండి అని అమ్మాయి అడిగితే మీరు బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు మీరు అంటాం బాగున్నానండి. కాదు, ర్యాంక్ ఎంత వచ్చిందేంటి అంటానండి నేను. 1,75,000. మీ బాబుకి ఎకరం పొలం కొనొచ్చు దాంతో అంటే అన్నానంటారు కానీ స్థిరం ఉండాలి, స్థిరం ఉండాలి మనుషులకి. మీరు చెప్పడం కూడా భలే ఉంటది. డైరెక్టర్ గారు వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ అనమాట ఆ సిచ్యుయేషన్ లో. సార్ మీరు ఇలాగే మీ ఊళ్ళో జనాలు ఇలా మాట్లాడుతుంటారు కదా, స్థిరం అనే యాక్చువల్లీ అంటే స్టెబిలిటీ ఉండాలి, అది వర్డ్. అప్పుడు ఊళ్ళల్లో జనాలు స్థిరం ఉండాలి మాట్లాడితే ఏం మాట్లాడుతున్నావు, స్థిరం మీరు అదే అంటారు అంటే అంటారు కానీ స్థిరం ఉండాలి. మా అమ్మాయితో అదే మా అమ్మాయి చదివిన కాలేజ్ అయినా చదివింది, మరి మా అమ్మాయికి ఎట్లా వచ్చింది? పొగరమాట. నా కూతురు అంటే నాకంత గర్వం, అంత పొగరన్నమాట ఆ సినిమాలో. అమ్మాయి కూడా అలాగే చూస్తే ఇంతకీ ఏ కాలేజ్ తెలుసా? లేదండి, వీ హ్యాడ్ వెరీ గుడ్ ఫన్. ఆ సెట్ అంతా అలానే పోయాళ్ళం. మన కిరణ్ అపవారం గారి ఫస్ట్ మూవీ అది, కలిసి భలే ఫ్రెండ్లీ. లక్కీగా వాళ్ళిద్దరిది రీసెంట్ గా ఎంగేజ్మెంట్ కూడా అయింది, రహస్య గోరక్ ఇంకా కిరణ్ గారిది. మొన్న అదే అబౌట్ టు గెట్ మ్యారీడ్ అనుకుంటాను. ఆ సినిమా ఒకటండి. తర్వాత ఓపిట్ట కదా. ఓపిట్ట కదా, అందులో అదే చెప్పాను కదా, ఆ మూవీ
యాక్చువల్గా మీరు థియేటర్ ఓనర్, అందులో హీరోయిన్ ఫాదర్. అసలు లాస్ట్ వరకు సస్పెన్స్, మీరు అంత ఇంటెలిజెంట్ అని ఎవరికి తెలియదు. మీరు హీరో కలిపి అంత ప్లాన్ చేస్తారని చెప్పేసి. అది భలే సందర్భం చెప్పాలి శ్వేత. డైరెక్టర్ గారు చందుబుద్ధి గారికి నేను లే శ్రీనివాస్ గారు ఇప్పుడు చేస్తారు కదా అంత పాజిటివ్గా, ఇదొకటి ఇలా అనండి అన్నారు. అదేంటి సార్ మళ్ళీ అంతవరకు నేను ఎలా అయితే ఉన్నా ఒక మోస్తలో చేసుకుంటూ వచ్చాను. నాకు జనరల్ ఆడియన్స్ కూడా ఏంటంటే ఈజ్ ఎ గుడ్ ఫాదర్, అసలు ఏం తెలియదు, అది జరిగింది ఎవరు ఏంటనేది ఎవరికి తెలియదు. బట్ ఈ ఫాదర్ లాంటి కన్నింగ్ ఫాదర్ అని ఎవరన్నా అనుకుంటారేమో అని నేను ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఊరికే సరదాగానండి హక్ చేసుకుని కన్ను కొడతాను హీరో దగ్గర, ఇలా అంటాను. అన్నప్పుడు తర్వాత అదే సీన్ ఉండి నేను ఆ సినిమా చూసేప్పటికి ఐ వాజ్ షాక్ లాగినది. సార్ మరి అదేమని అసలు కదా అన్నారండి డైరెక్టర్, మీకు చెప్తే చేయరని క్యాజువల్గా చేయమన్నాను అందుకనే మిమ్మల్ని అని. ఆ ఒక్క సీన్ ఎంత ఇంపాక్ట్ ఇచ్చిందండి అందులో. థియేటర్ది ఓకే, అది వెరీ ఫన్నీ ఎపిసోడ్. అండ్ కన్ను కొట్టేది ఏదైతే అల్లుడు గారు మాట్లాడేది ఒకటైతే 2 లక్షలు కొట్టడం కోసం నేను ఎంత చేశాను డ్రామా. ఫోన్లో ఏడ్ చేస్తాను కదా, మాట్లాడేది వేరు నేను మాట్లాడుతున్నది వేరు. అందుకనే మా అల్లుడు అంటాడు కదా అందులో ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చురా మా మాంగారు గొప్ప యాక్టర్ అని. యాక్చువల్గా అక్కడ కన్నింగ్నెస్ ఏం కనిపించదు, ఒక డాటర్ ని సేవ్ చేసుకోవడానికి ఒక ఫాదర్ పడే ఇంటెన్షన్ అన్నమాట. మిమ్మల్ని ఎట్ ది సేమ్ టైం మోసం చేసిన ఒక పర్సన్ కి మీరు చెప్పే ఒక లెసన్, టిట్ ఫర్ టాట్ అంటాం కదా, టిట్ ఫర్ టాట్ అంతే. అది డిఫరెంట్. డెఫినెట్ గా ఓ పిట్ట కదా అంటే మీకు బ్యాక్ టు బ్యాక్ వెంటనే రాజావారు రాణి గారు, ఓ పిట్ట కదా, అవన్నీ కూడా విలేజ్ నేపథ్యంలో జరిగే మూవీస్. ఎట్ ది సేమ్ టైం మీకు అన్ని అట్లా కలిసి వచ్చినట్టున్నాయి ప్రాజెక్ట్స్ కూడా. అలా ఆ రెండు కూడా అంటే అప్పుడు కరోనా టైంలో అమెజాన్ లో ఓటీటీలో రావడం వల్ల థియేటర్స్ లేవు, మొత్తం అంతా అందరూ ఇళ్లలోనే కూర్చున్నారు. అంతకుముందు రిలీజ్ అయిన సినిమాలు మార్చిలోపు రిలీజ్ అయినవి 2 ఉన్నాయి. ఆ 2 ఒకేసారి అమెజాన్ లో పడడం వల్ల అందరికి ఆ 2 చూసారండి. డిడి శ్రీనివాస్ గారికి బాగా రికగ్నైజేషన్ కోవిడ్ లో మళ్ళీ బాగా వచ్చింది. కోవిడ్ నాకు మంచిగా చేసింది. అఫ్ కోర్స్ సఫర్ అయ్యాం, మేము ఇంట్లో అందరూ సఫర్ అయ్యాం. కోవిడ్ స్టార్ అన్నమాట. కోవిడ్ స్టార్ బాగుంది, బాగా పెట్టారు మీరు. ఇక్కడ నుంచి ఇలాగంటారు, ఇక్కడ నుంచి కోవిడ్ స్టార్. సూపర్ స్టార్లు అవన్నీ కాకుండా కోవిడ్ స్టార్, ఇది బాగుంది. రియల్ గానమ్మా కోవిడ్ నాకు చాలా హెల్ప్ చేసింది. ఆ 2 సినిమాలు చాలా వరకు తీసుకొచ్చి, అంటే నేను వెళ్ళి అప్రోచ్ అవ్వకుండా వాళ్లే కాల్ చేయటం. అంటే ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ మన ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు. శ్రీనివాస్ గారు ఆ సినిమా చూసామన్నా మిమ్మల్ని సార్ అడిగారండి ఒకసారి వస్తారా, ఇలాగే తప్ప నేను వెళ్ళి అడిగింది ఈ రోజు దాకా చాలా తక్కువ అండి. ఇప్పుడు సినిమా ఏదో అనౌన్స్ చేశారు సార్ ఆఫీస్కి వెళ్దామని, ఈ రోజు దాకా వెళ్ళలేదమ్మా. ఆడిషన్ అంటే వచ్చి అంతా వాళ్లే పిలిచిన తర్వాత ఏదో ఒక్కసారి ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఏదైనా ఒకటి చేయండి అని అన్నారే కానీ వెరీ ఫ్యూ సినిమాలు అంతా అలాగా. బట్ సీన్స్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏదైతే బిఫోర్ గోయింగ్ టు సెట్స్ మనం ఒకసారి వర్క్షాప్ చేస్తారు కొంతమంది. మన వెంకటేష్ మహాగారిది మోడర్న్ లవ్ హైదరాబాద్ అని, అందులో సెగ్మెంట్స్ ఉంటాయి. ఒక సెగ్మెంట్ లో నేను హీరోయిన్ ఫాదర్, సో దానికి వర్క్షాప్ పెట్టారు, చేశారు. వర్క్షాప్ పెడితే అది మణికొండలో హోటల్ బుక్ చేశారు. మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు చేసేవారు. ఎందుకు చేస్తున్నారు అనేది నేను ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు తెలిసింది, ఏది రేపు సీన్లో మనందరి మధ్య ఒక యునైటెడ్నెస్ ఉంటుంది. ఇప్పుడు మనం శ్వేతలా మాట్లాడతారు, రేపు శ్వేత నాకు యాక్టర్గా పరిచయం అయిందనుకోండి, మొమెంట్ ఈజ్ డిఫరెంట్. అలా ఉండేవాళ్ళం. అలా చేసిన సీన్స్ అన్నీ కూడా చాలా ఈజీగా వచ్చేసేవి. పైగా అది ఆన్లైన్ చేసాం ప్రొడక్షన్. సో మొత్తం ల్యాపిల్స్ మైక్లు అవి పెట్టుకుని నో డబ్బింగ్స్ ఫర్ దట్ ప్రాజెక్ట్. అప్పుడు కోవిడ్ టైం సరౌండింగ్స్ అంతా చాలా సైలెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం. నంబర్ ఆఫ్ పీపుల్ వర్క్ చేశారండి దానికి. We had very good experience on that particular project. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక బడ్జెట్ వైజ్గా చూసుకున్నా కానివ్వండి, లేకపోతే ఒక ఫాదర్ ఇంట్లో అంటే లైక్ 100% ఫాదర్ క్యారెక్టర్స్ చేసే ఆర్టిస్టులు మహామహులు చాలా మంది ఉన్నప్పటికీ కూడా ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ కానివ్వండి, హై క్లాస్ మిడిల్ క్లాస్ ఏ ఫాదర్ అయినా ఒక మంచి ఫాదర్ ని గుర్తు చేసుకోగానే చాలా మందికి మీరు గుర్తొస్తున్నారు. అది నా అదృష్టం అండి. నమ్ముతున్నారా ఆ విషయం? 100% నమ్ముతున్నాను. చాలా మంది ఇప్పుడు అప్కమింగ్ పీపుల్ చాలా మంది వస్తున్నారు, అండ్ విత్ డైనమిజం వస్తున్నారు, చాలా మంది వస్తున్నారు. సార్ మీరు ఇలా మీ ప్రాజెక్ట్ చేస్తున్నాం, అది లో బడ్జెట్ ఉంది. జనరల్గా ఏంటంటే ఆర్టిస్ట్ ని పెట్టుకునేప్పుడు బడ్జెట్ ఈస్ ద మ్యాటర్. సో అది అడగగానే మీరు చెప్పండి అంటాను నేను. అంటే మాది ఏదో సమ్ ఎక్స్ ఉంది సార్ ఫిగర్, ఓకే కొంచెం అన్న వై వరకు వెళ్ళగలరా అంటే లేదు సార్ మాది ఇలా, ఓకే నో ఇష్యూ, క్యారెక్టర్ ఏంటి చెప్పండి. సో అది చిన్నదా పెద్దదా, ఎన్ని సీన్స్ ఉంటాయి, ఎంత, ఇవన్నీ ఏం అడగనండి నేను. అంటే నేను విన్నదాన్ని బట్టి రెమ్యూనరేషన్ కోసం వర్క్ చేసే ఆర్టిస్టులు కొంతమంది అయితే ఒక ఆర్టిస్ట్ గా గుర్తింపు కోసం వర్క్ చేసే ఆర్టిస్ట్ కేవలం వాట్ యూ సెడ్ 100% రైట్. నాకు ఐ వాంట్ రికగ్నిషన్. అన్ని క్యారెక్టర్స్ అన్ని రకాలు చేయాలి. సో నాకంటూ ఒక శ్రీనివాస్ భోగిరెడ్డి అంటే ఒక ఇమేజ్ ఉండాలి. అలా చేయడం కోసం ఎలాంటి ప్రాజెక్టులు ఏవైనా సరే, వాళ్ళు ఏవైనా ఇవ్వనివ్వండి, ఎంతైనా ఇవ్వనివ్వండి, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సెట్స్లో టైమింగ్స్ ప్రాబ్లమ్స్ అంటే ఏముంది,
మనకు నచ్చిన క్యారేజ్ రాకపోవచ్చు ఒకసారి, మనకు నచ్చిన చెట్టు లేకపోవచ్చు కూర్చోవడానికి, మనకు నచ్చిన కూల్ డ్రింక్స్ ఏమైనా లేకపోవచ్చు, అదే ఐ మీన్ కొబ్బరి నీళ్ళు జ్యూసెస్ అవి ఇస్తుంటారు కదండి. అవన్నీ అసలు నథింగ్ మ్యాటర్ అనమాట అండి, డజంట్ మ్యాటర్. సో నేను ఫీల్ అయ్యేది ఏంటంటే క్యారెక్టర్ ఎలా చేసాం, ఎంత బాగా చేయగలిగాం, దాని మీదే పాయింట్ ఆఫ్ వ్యూ ఫోకస్ అంతా తప్ప ఈ ఫుడ్ బెడ్ అకామిడేషన్స్ ఇవన్నీ చూడండి. నేను అలాగే క్యారెక్టర్ చేస్తున్నాడు, మీ పక్కన ఎవరు చేస్తున్నారండి, ఇప్పుడు ఎవరు మీ పేరు ఎవరు, సో మీరు శ్రీనివాస్ గారు మీరు హీరోయిన్ ఫాదర్ అండి అనగానే మిగతా ఏం మాట్లాడేవాడిని కాదు, మీరు హీరో ఫాదర్ అని ఇంకేం మాట్లాడేవాడిని కాదు. సో ఆ రెండు చాలా మందికి వీక్నెస్గా వీళ్ళు చెప్తారనమాట, అక్కలేదు మీరు హీరోయిన్ ఫాదర్ కదా శ్రీనివాస్ గారు వచ్చేస్తారు, మీరు చెప్పండి ఏం పర్లేదు, హీరో ఫాదర్ కదా అని చెప్పండి వచ్చేస్తారని. అంటే హీరో ఫాదర్ అని చెప్పినంత మాత్రాన ఇది అబద్ధం చెప్పి పిలవడం కాదు కదండి. సో నేను ఇంట్రెస్టెడ్, శ్రీనివాస్ గారు వస్తారు, డెఫినెట్గా చేస్తారు, ఆయన ఏమాత్రం అవకాశం ఉన్నా చేస్తారని. అలా ఇవాళ ఈ ఏజ్లో ఆఫ్టర్ రిటైర్మెంట్, ఇప్పుడు పెన్షన్ అన్నాను నేను అంబేద్కర్ యూనివర్సిటీ, సో మంత్లీ 15 to 20 days బిజీ ఉంటానండి. సో ఎవరికి ఉంటుందమ్మా అదృష్టం చెప్పండి. అంటే నేను సెలెక్టివ్గా వెళ్ళాలి అంటే వెళ్ళొచ్చు నేను సెలెక్టివ్గా, బట్ నాకు అంత ఇబ్బంది పెట్టే క్యారెక్టర్స్ అయితే ఈ రోజు దాకా నాకేం రాలేదు. సెలెక్టివ్ అది ఎందుకు చేశారు మీరు, అలాంటిది ఎందుకు చేశారని ఎవరన్నా అడిగే క్యారెక్టర్ అయితే ఇంతవరకు నాకు రాలేదు. బట్ ఆర్టిస్ట్ని ఆర్టిస్ట్ షేడ్లోనే చూడాలి. ఈవెన్ వ్యూవర్స్ కూడా ఏంటంటే ఇప్పుడు విలన్ చేశారంటే బై నేచర్ అతను విలనే అనుకుంటాం మనం. చాలామంది ఇప్పటికీ మా ఊళ్ళల్లో ఈ అప్పట్లో మహానుభావులు కైకాల సత్యనారాయణ గారు, రాజనాల్ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, వీళ్ళందరినీ చూస్తే కొంచెం కన్నింగ్ క్యారెక్టర్ ఎవరైనా చేశారనుకోండి, ఇంకా దొంగ సచ్చినోడు వీడు అనే ఇమీడియట్గా వచ్చేస్తారు. నిజంగా ఏదన్నా పెళ్లికి మన ఇంటికి ఆయన వచ్చారనుకోండి, దొంగ సచ్చినోడు వీడు వచ్చాడు మళ్ళీ అనేవారు పాపం, అంత దారుణంగా ఉండేది అప్పట్లో. ఎస్, ఇప్పుడు అలాగే మౌనరాగం వాజ్ మై లాస్ట్ సీరియల్, ప్రాజెక్టులు చేస్తూ వచ్చాను. మౌనరాగంలో చాలా జోసెఫ్ క్యారెక్టర్ చేశాను. అందులో ఎవరైతే మోగమ్మ అయిందో ఆ అమ్మాయికి తన కష్టాల్లో ఉన్న ప్రతిసారి నేను ఒక ఓన్ మావయ్యలాగా తనకుండా అన్ని హెల్ప్ చేస్తూ ఉండేవాడిని. ఈ అమ్మాయికి హెల్ప్ చేయడంలో నేను ఏదైతే ఉన్నానో ఈ ప్రతి ఇంట్లోనూ నేను ఒక మంచి మావయ్యని. సో నేను వెళితే చాలండి, ఇప్పుడు మూవీ షూటింగ్కి వెళ్తాను కదా, పక్కన సెలబ్రిటీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారు సార్, నాతో ఫోటోలు 100 కొద్దీ దిగేస్తుంటారు. అప్పుడు ఓ పెద్ద ఆయన అన్నారనమాట, ఇంతకుముందు ఏమేం చేశారు శ్రీనివాస్ గారు, ఏం సినిమాలు చేశారు ఈయన? లేదు సార్, ఇంతకుముందు మౌనరాగం అనే ప్రాజెక్ట్ చేశారు. ఓ సీరియల్ దా, ఈ జనం అంతా ప్రతి ఊళ్ళోనూ తండోపతండాలుగా వచ్చేవారండి, నంబర్ ఆఫ్ ఫొటోస్.